హాయ్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని. కానీ ఎప్పటికప్పుడు అంతే వెనక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక అందుకోసమే ఎందుకు డిలే చేయాలి? మనం ఏ పని అనుకున్నా గానీ ఏదో ఒక దీనికంటే ఇంపార్టెంట్ ఇంకేదో ఉంది అనుకోని దాన్ని డిలే చేస్తూ ఉంటాము. అండ్ నాకు యూట్యూబ్ ఛానల్ కూడా నాకు చేయడం చాలా ఇష్టం. కానీ ప్రయారిటీస్ వైస్ గానీ, ఏదైనా గానీ నాకు వేరే పనులొచ్చి అట్లా నేను ఎప్పటికప్పుడు ఆగిపోతూనే ఉన్నాను. కానీ ఇంకా డిసైడ్ అయిపోయాను. ఏదైనా కానీ పక్కా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేసేయాల్సిందే అనేసి. మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. ఎందుకు ఇంత అర్జెంట్‌గా ఏముంది? ఏం చూపిస్తున్నారు ఈ ఛానల్‌లో అంతగనంగా అంటే, నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది ఇద్దామని అనుకుంటున్నాను. ప్రెజెంట్ నేను యూఎస్‌లో ఉంటున్నాను. నేను ఇండియా నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. అంటే లైక్ షాప్స్ వైస్ కానీ, అదేంటి ఇండియాలో ఇది లేదు కదా! ఇక్కడేంటి ఇలా ఉంది? అదేంటి ఇది ఇండియాలో ఉంది కదా! ఇక్కడ లేదేంటి? అలాగా ఇలాంటి చిన్నవి కూడా నేను చాలా వావ్! అవునా! ఇలా ఉంటుందా అని. అండ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా సార్లు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. కాకపోతే నేను అక్కడున్నప్పుడు అనుకున్న దానికి, ఇక్కడికొచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మందికి అలానే ఉంటుంది కదా! దూరంగా ఉన్న ఏ అన్నా గాని మనం జస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్పినవి విని మనం అనుకోవటమే తప్ప మనం కళ్ళారా చూసింది ఏముండదు. అలా మనకి ఒక అజంప్షన్ ఉంటుంది. ఓకే. ఇలా ఉంటుందా? లేకపోతే మనమే అనుకుంటున్నామా అనేసి. ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్య ఇండియాలోనే కాకుండా యూఎస్‌లో కూడా మ్యారేజెస్ అండ్ ధోతి శర్మని ఇలాంటివి అన్నీ చేస్తున్నారు. అండ్ మన పంచెల్ ఫంక్షన్‌లు ఇవన్నీ యూఎస్‌లో చేయగలరా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కష్టమే. కాకపోతే చెయ్యొచ్చు. ఎందుకంటే అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను అది కూడా చూపిస్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీలోనే పంచెల్ ఫంక్షన్ లాంటివి ఇలాంటివన్నీ రాబోతున్నాయి. అండ్ మనకి ఇండియాలో అన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా మనకి చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే అదే కల్చర్‌ని, అదే ట్రెడిషనల్ వైస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తీసుకొచ్చి ఇక్కడ చేయాలి అంటే అది ఒక విధంగా చాలా కష్టంగానే ఉంటుంది మనకి. ఎందుకంటే ప్రతి ఐటెమ్ మనకి ఇక్కడ దొరకదు. ఇక్కడ ఉన్న దాంట్లో చూసుకుంటే మనకి వాల్మార్ట్, కాస్కో అండ్ డాలర్ ట్రీ ఇలాంటివి కొన్ని స్టోర్స్ ఉంటాయి. వీటిల్లో ఏదైతే తక్కువ రేట్ కొంచెం చీప్‌గా దొరుకుతుంది అనుకోని అక్కడున్న ఐటెమ్స్ మనం పిక్ చేసుకొనొచ్చి దాన్ని మనం డీఐవై చేసి మన కల్చర్‌కి, మన ఇండియన్ కల్చర్ మన ఫంక్షన్స్ ఎలా చేసుకుంటామో అవన్నీ కొంచెం డీఐవై చేసి మనం చేయటం కానీ అవన్నీ చేస్తాము. అండ్ అవన్నీ మీరు కూడా ఎందుకు మిస్ అవ్వాలి? యూఎస్‌లో ఉన్న వాళ్ళు కూడా ఫంక్షన్స్ అవన్నీ ఇండియాకే వచ్చి కాదు, యూఎస్‌లో కూడా చేసుకోవచ్చు అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్‌లో ఓన్లీ ఇవే కాదు, నా పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అండ్ ఇక్కడ యూఎస్‌లో అసలు ఏమేమి చూపిద్దాం అనుకుంటున్నాను. నేనేం చూసి ఎక్కువ ఎక్సైట్ అయ్యాను. ఏం చూసి ఇంకా నాకిక్కడ వద్దు నేను వెళ్ళిపోతాను అని నేను ఎప్పుడు డిసైడ్ అయ్యాను. కానీ ఇంకా వెళ్ళకుండా ఎందుకుంటున్నాను ఇవన్నీ నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు పక్కా చూపిస్తాను. అండ్ ఈ వీడియో నేను ఇంకా లెంత్ చేయాలని అనుకోవట్లేదు. ఒక చిన్న క్యూట్ షార్ట్ వీడియో లాగానే పెట్టాలని అనుకున్నాను. అండ్ అంతే. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను పక్కా అలాంటి వీడియోస్ చేయడానికి చూస్తాను. నేను ఎంత తొందరగా వీడియోస్ చేసి మీ అందరికీ అంత తొందరగా క్లోజ్ అయిపోతానని నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను. అసలు మన యూట్యూబ్ ఛానల్ నేమే చెప్పకపోతే ఎట్లా? తేజు లిటిల్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేస్తారు కదా! బాయ్.